హాయ్ ఫ్రెండ్స్, చరిత్రను తిరగరాసిన టీమిండియా అసలు సాధ్యమే కాదు అనుకున్న పనిని సాధించి చూపించారు. ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఎవరైతే చూడలేదో వాళ్ళు అన్లక్కీ. ఎందుకంటే ఈ మ్యాచ్లో మన వాళ్ళు చాలా రికార్డ్స్ క్రియేట్ చేశారు. మన వాళ్ళ ముందు ఏ బస్బాల్ కూడా పనికిరాదు. 2 రోజుల్లో టెస్ట్ మ్యాచ్ రిజల్ట్ తేలాలని అందరూ పట్టు బిగించి మరీ ఆడారు. వాళ్ళు అనుకున్నది సాధించారు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బై టీమిండియా. కోచ్ గౌతమ్ గంభీర్ వేసిన ప్లాన్లన్నీ రోహిత్ శర్మ నీట్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఎగ్జిక్యూట్ చేయడమే కాకుండా హిస్టరీని తిరగరాశారు. ఈరోజు మన వాళ్ళ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ టాప్ నాచ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు బౌలింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకే ఒక సెషన్లో బంగ్లాదేశ్ మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేశారు మన వాళ్ళు. కోచ్ మీద ఉన్న నమ్మకం వల్లే అలా చేశారు. ఈరోజు బౌలింగ్ వల్ల మనం మ్యాచ్ గెలిచాం భయ్యా. ఈరోజు రోహిత్ శర్మ ఫీల్డింగ్ సెట్ చేసిన విధానం అయితే హ్యాట్స్ ఆఫ్. అసలు ఈరోజు ఏమైందని ఇన్డెప్త్గా తెలుసుకుందాం. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నిన్న మ్యాచ్లో నుంచి 26 రన్స్ ఓవర్ నైట్ స్కోర్తో బంగ్లాదేశ్ ఈరోజు మ్యాచ్లోకి వచ్చింది. బంగ్లాదేశ్ బ్యాటర్స్ మొమినల్ అండ్ ఇస్లాం ఇద్దరూ సాలిడ్గానే బ్యాటింగ్ చేస్తున్నారు. అసలు ఈరోజు వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఇద్దరూ బ్యాటింగ్ చేస్తూనే ఉంటారా అనిపించింది. అప్పుడు మన స్పిన్ మాంత్రికుడు అయిన అశ్విన్ బరిలోకి దిగాడు. ఈసారి బాగా హోంవర్క్ చేసి వచ్చినట్టు అర్థమైంది. మొమినల్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్వీప్లు ఎక్కువ ఆడేవాడు. తను మేజర్గా స్కోర్ స్వీప్లో చేస్తున్నాడని అర్థం చేసుకొని ఈసారి అశ్విన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కేఎల్ రాహుల్ని లెగ్ స్పిన్గా ప్లేస్ చేశాడు. కావాలని అశ్విన్ స్వీప్ ఆడే విధంగా బాల్స్ వేస్తూ వచ్చాడు. కానీ ఒక బాల్ మాత్రం వైడ్గా వెళ్తుంది అన్నప్పుడు మొమినల్ ఎగ్జాక్ట్గా ఆ బాల్ ఆడి లెగ్ స్పిన్లో ఉన్న కేఎల్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అశ్విన్ మనకి ఫస్ట్ బ్రేక్ త్రూ అందించాడు. ఆ తర్వాత కెప్టెన్ శాంటో అండ్ ఇస్లాం ఇద్దరే సాలిడ్ డిఫెన్స్ టెక్నిక్స్తో ఫస్ట్ సెషన్ మొత్తాన్ని కంప్లీట్ చేసేలా కనబడ్డారు. అలా స్లోగా ఆడుతున్న ఇద్దరి మధ్యలో 55 రన్స్ పార్ట్నర్షిప్ కూడా వచ్చింది. ఇస్లాం అండ్ శాంటో ఇద్దరికీ తెలుసు వాళ్ళ వికెట్స్ చాలా క్రూషియల్ అని. ఎంతో జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు. అప్పుడే వచ్చాడు భయ్యా రవీంద్ర జడేజా. స్లోగా తన పనిని తను చేసుకుంటున్న శాంతోని షాట్ ఆడేలా చేశాడు. శాంతో ఒక పూర్ షాట్కి తన వికెట్ని కోల్పోయాడు. అసలు ఎక్కడా రివర్స్ స్వీప్ ఆడాల్సిన అవసరం కూడా లేదు. బట్ అక్కడ తను ట్రై చేసి అవుట్ అయిపోయాడు. మనకి వికెట్లు రావడం లేదు అన్న టైంలో జడేజా వికెట్ తీశాడు. కెప్టెన్ శాంతో వికెట్ పడ్డాక బంగ్లాదేశ్ టీంకి ఒక మినీ కొలాప్స్ లాగా వాళ్ళ మిడిల్ ఆర్డర్ అంతా అవుట్ అయిపోయింది. ఆ నెక్స్ట్ ఓవర్లోనే ఆకాశ్దీప్ ప్రెజర్ బిల్డ్ చేస్తూ వచ్చాడు. 50 రన్స్ చేసిన ఇస్లాం వికెట్ తీశాడు. ఈ వికెట్ పడడంలో జైస్వాల్ని మెచ్చుకోవాలి భయ్య. ఎందుకంటే గల్లీ ఫీల్డింగ్ చాలా కష్టం, రియాక్షన్ టైం చాలా తక్కువ ఉంటుంది. ఈ సిరీస్లో జైస్వాల్ అన్ని క్యాచెస్ అక్కడే గ్రాప్ చేశాడు. బ్యాక్ టు బ్యాక్ ఓవర్లో వికెట్స్ పడుతూ వచ్చాయి. తర్వాత మళ్ళీ జడేజా బౌలింగ్కి వచ్చి లిటన్ దాస్ వికెట్ తీసేశాడు. ఇలా బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు పెవిలియన్కి క్యూ కడుతూ వచ్చారు. కానీ ముష్ఫికర్ మాత్రం స్లో అండ్ స్టడీగా తన ఇన్నింగ్స్ని ఆడుతూ వచ్చాడు. అదర్ ఎండ్లో ఏ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా ముష్ఫికర్కి సపోర్ట్ ఇవ్వలేదు. షకీబ్ అల్ హసన్ కూడా ఏమాత్రం తన మార్కుని గేమ్పై చూపించలేకపోయాడు. జడేజాకి క్యాచ్ అండ్ బాల్గా వెనుదిరిగాడు. ఇంకా మొత్తం లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. మెహందీ హాసన్, మిరాజ్ మాత్రమే కొద్దిగా గొప్ప పర్ఫార్మెన్స్ చేశారు. కానీ చివరిలో బుమ్రాకి దొరికిపోయాడు. ఇంకా వికెట్ తీస్తే బంగ్లాదేశ్ ఆల్అౌట్ అవుతుంది. అంపైర్లు కూడా ఫస్ట్ సెషన్ని కొంచెం టైం పొగిడించారు. లైక్ 40 to 50 మినిట్స్ గేమ్కి ఎక్స్ట్రా టైం ఇచ్చారు. ఇది రెండు జట్లకి చాలా బాగా హెల్ప్ అయింది భయ్య. ముష్ఫికర్ రహీమ్ ఎంతో స్టడీగా గేమ్ ఆడుతూ వచ్చాడు. బంగ్లాదేశ్ స్కోర్లో ఆల్మోస్ట్ 150 వరకు తీసుకువెళ్ళాడు. చివరిలో బుమ్రా బౌలింగ్లో పెద్ద షాట్కి ట్రై చేసి తన వికెట్ కోల్పోయాడు. ఎంతైనా మన టీమిండియా మేనేజ్మెంట్, కోచ్ గౌతమ్ గంభీర్ అండ్ కెప్టెన్ రోహిత్ శర్మ మన ఇండియన్ బౌలర్స్ని గట్టిగానే బ్యాక్ చేశారు. వాళ్ళ నమ్మకాన్ని ప్రూవ్ చేస్తూ ఈరోజు మొదటి సెషన్లోనే 8 వికెట్స్ పడగొట్టారు. బంగ్లాదేశ్ టీంను ఆల్అౌట్గా చేశారు. ఇంకా బంగ్లాదేశ్ టీంకి 95 రన్స్ ఆధిత్యంలో ఉన్నారు. మనం గెలవాలంటే మొత్తం 95 రన్స్ చేస్తే సరిపోతుంది. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చక్కగా ప్లేస్మెంట్స్ చేశాడు. ప్రతి బ్యాట్స్మెన్కి ఒక స్క్రాచ్ వేసినట్లు తెలుస్తుంది. ప్రతి బాల్కి ఫీల్డింగ్లో చాలా బాగానే మార్పులు చేశాడు. లంచ్ బ్రేక్ తర్వాత మన వాళ్ళు బ్యాటింగ్ బాగానే స్టార్ట్ చేశారు. 95 రన్స్ లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగింది. మన రోహిత్ శర్మ అండ్ జైస్వాల్ చాలా చక్కగా ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు. ఇద్దరూ చాలా నార్మల్గా ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు. శాంతో ఫాస్ట్ బౌలర్స్కి బౌలింగ్ ఇవ్వకుండా ఫస్ట్ ఓవర్ నుంచే స్పిన్నర్స్తో స్టార్ట్ చేశాడు. మన టీమిండియా బౌలింగ్ చూసి ఉంటాడు. ఫస్ట్ మెహందీ హాసన్ వేశాడు. బాల్ గ్రిప్ అయ్యి కొంచెం బౌలర్కి హెల్ప్ అయింది. ఇంకా ఆ నెక్స్ట్ ఓవర్స్ అన్ని స్పిన్నర్సే బౌలింగ్ వేశారు. ఫాస్ట్గా ఆడే క్రమంలో రోహిత్ శర్మ మెహందీ హాసన్ బౌలింగ్లో హాసన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బోత్ ఇన్నింగ్స్ రోహిత్ శర్మ మెహందీ హాసన్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ అవుట్ అయ్యాక శుభ్మన్ గిల్ క్రీజ్లోకి వచ్చాడు. వచ్చే రాగానే గిల్ గట్టి షాట్స్ ఆడడం స్టార్ట్ చేశాడు. జైస్వాల్ అండ్ గిల్ ఇద్దరు వేగంగా ఆడడం స్టార్ట్ చేశారు. ఇలా వేగంగా ఆడే క్రమంలో మెహందీ బౌలింగ్లో గిల్ ఎల్బీడబ్ల్యూ కింద అవుట్ అయ్యాడు. గిల్ అండ్ రోహిత్ ఇద్దరు మెహందీ బౌలింగ్లోనే అవుట్ అయ్యారు. ఇంకా ఆ తర్వాత విరాట్ అండ్ జైస్వాల్ ఇద్దరు చక్కగా గేమ్ని ఫినిష్ చేశారు. మెహందీ బౌలింగ్లో కొన్ని బాల్స్ స్లో అయ్యాయి. కానీ చాలా చక్కగా ఇద్దరు ఎదుర్కొన్నారు. మెహందీ తప్ప ఎవరు చెప్పుకో విధంగా బౌలింగ్ వేయలేదు భయ్య బంగ్లాదేశ్ నుంచి. జైస్వాల్ 51 రన్స్ చేసి టీమిండియాకి గెలవడంలో కీ రోల్ పోషించాడు. కానీ చివరిలో టైజర్ బౌలింగ్లో పెద్ద షాట్కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. అయినా సరే బాగా ఆడాడు భయ్య జైస్వాల్. ఒక మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో హైయెస్ట్ రన్ స్కోరర్గా ఉన్నాడు.
ఆ తర్వాత రిషబ్ పంత్ మ్యాచ్ విన్నింగ్ 4 కొట్టి గేమ్ను ఫినిష్ చేశారు. ఏ మాటకి ఆ మాట మన వాళ్ళు ఒక పాజిటివ్ అండ్ అగ్రెసివ్ ఇంటెంట్తో ఈ మ్యాచ్లో ఫలితాన్ని పొందారు. అసలు ఎవరు అనుకునే విధంగా చాలా బాగా మన ప్లేయర్స్ ఆడారు. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆడిన ఆట వల్ల మన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో ఈజీగా మ్యాచ్ని సీల్ చేశారు. 3 రోజుల్లో ఆటలో ఫలితాన్ని రాణించడం చాలా కష్టం, కానీ మన వాళ్ళు చేసి చూపించారు. ఒక హిస్టరీని క్రియేట్ చేశారు. ఈ మ్యాచ్లో హైయెస్ట్ స్కోరర్గా నిలిచిన జైస్వాల్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో విత్ బ్యాట్ అండ్ బాల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సెకండ్ మ్యాచ్లో 5 వికెట్స్ హాల్ తీసిన రవిచంద్ర అశ్విన్కి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుని ఇచ్చారు.